ఇక ఐపీఎల్లో ఇవాళ ముంబై వర్సెస్ రాజస్థాన్, కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఎటకేలకు పంజాబ్ కింగ్స్ ఊపిరి పీల్చుకుంది. లీగ్ తొలి దశలో అందరికంటే ముందు దూసుకెళ్లిన ఈ జట్టు వరుసగా 6 పరాజయాలతో డీలా పడింది. ఇక ప్లే ఆఫ్స్ కు ఆశలు పెట్టుకోవాలంటే తమ ఆఖరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన వేళ పంజాబ్ అదరగొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అద్భుత సెంచరీతో తమ జట్టును రేసులో నిలిపాడు. ఇక లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్లతో నెగ్గింది. దీంతో 15 పాయింట్లతో లీగ్ దశను ముగించింది. మ్యాచ్లో ముందుగా లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఇంగ్లీష్ 72, ఆయుష్ బదోని 43, అబ్దుల్ సమద్ 37 రన్స్ తో రాణించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో తొలి 3 బెర్తులు ఖరారయ్యాయి. ఇక మిగిలిన 4వ స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడుతున్నాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో లక్నోపై గెలిచిన పంజాబ్ మొత్తం 15 పాయింట్లతో ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. ఈ సస్పెన్స్ కు ఇవాళ రాజస్థాన్, కోల్కతా మ్యాచ్లతో తెరపడనుంది.